శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం శివకృష్ణ గారు. నమస్తే అండి. మీరు డీప్ స్టేట్కి సంబంధించిన కొన్ని వివరాలు చెప్తా అన్నారు. అంటే ఏంటి అసలు డీప్ స్టేట్ అంటే ఏంటి? అంటే డీప్ స్టేట్ అంటే వాడికి ఒకటేనండి, వాళ్ళ ప్రయోజనం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ప్రయోజనం ప్రపంచం ఏ నాశనం అయిపోయినా పర్వాలేదు, నా దేశం బాగుండాలా, నా దేశానికి ఇన్కమ్ రావాలా. దాని అర్థం ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా గొడవ వచ్చింది, యుద్ధం జరగాలి ప్రపంచంలో నలుమూలల నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఎక్కడో దేశంలో ఏదో ఒకటి పుల్లలు పెట్టేసి ఆ గవర్నమెంట్ని మార్చడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే అన్రెస్ట్ తీసుకొస్తారు, ఆ రెజ్యూమ్ని మార్చడానికి పబ్లిక్ తోటి గొడవ తీసుకొస్తారు. వాళ్ళు అనుకూల మనిషి వచ్చేటప్పటికి అయిపోతుంది, వాళ్ళకి కావాల్సింది తీసేసుకుంటారు, ఆయిల్ కానీ ఇంకోటి. అలా కాని పక్షంలో లేపేస్తారు, బాంబేసి లేపేస్తారు. అది ఎలా చూపెడతారంటే యాక్సిడెంట్ కింద చూపెడతారు. అది ఎలాగా మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలు అన్నిటిలోనే ఉదాహరణ ఏంటంటే ఇరాకు తర్వాత గడాఫీది అదొకటి, ఇరాక్ ఒకటి, ఇరాకు, లిబియా, తర్వాత మొన్న ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, ఇప్పుడు రీసెంట్గా బంగ్లాదేశ్, ఇట్లా అన్ని దేశాలు. తర్వాత రీసెంట్గా వెనిజులా. మరి ఆఫ్ఘనిస్తాన్లో 70-80 ఫ్లైట్లు, ఒక 300-400 ప్యాటెంట్ ట్యాంకులు వాళ్ళకి గెలవరండి ఎక్కడో కూడా. వాళ్ళు కొట్టుకునేటట్టు చేసి ఈ ఆర్మ్స్ అమ్యునేషన్ అంతా సప్లై చేసి దాని మీద కోట్లు సంపాదించింది. ఎక్కడైనా సరే ప్రపంచంలో యుద్ధం జరగట్లేదంటే వాళ్ళకి ఎకానమీ పడిపోతుంది. ఈ డీప్ స్టేట్ అనేది స్టార్ట్ అయింది అమెరికాలోనండి. అమెరికా ఈజ్ ద నెంబర్ 1 డీప్ స్టేట్ ఇన్ ద వరల్డ్. ఓకే, వాళ్ళ ఆ డీప్ స్టేట్ వాళ్ళ పాలసీ ఏంటంటే నేనే కింగు, మొత్తం ప్రపంచం అంతా నా మాట వినాల, అహంభావం. మొత్తం ప్రపంచం 180-190 దేశాలు నా మాట వినాల. తర్వాత అమెరికాకి ఏంటంటేనండి 37 ట్రిలియన్స్ ఆఫ్ ఎకానమీ వాళ్ళది. ఏమంటే దే కంట్రోల్ ది ఎంటైర్ యూరోపియన్ యూనియన్ ఎంతమంది ఉన్నారు? 27 కంట్రీస్ అనుకుంటా. అట్లాగే నాటో, వీళ్ళందరికీ ఫండింగ్ అదే చేస్తుందండి. దానికి 37 ట్రిలియన్స్ కదండి. దానికి ఉన్న ఫండ్, దానికి ఉన్న ఎకానమీ ఎవరికీ లేదు. అట్లా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా అతని మాట వినాలి. ఆపద టైంలో డబ్బులు కానీ ఇంకోటి కానీ అది బాగా ఆదుకోవటం, అదే ఆ కంట్రీస్ వరకు. ఇట్లా ఉండగా ఈ డీప్ స్టేట్కి మొగుడు ఒకటి తయారయ్యాడు, రష్యా. ఈజ్ డెడ్ అగైన్స్ ఫర్ దట్. ఎప్పుడు కూడా యుఎస్ఎస్ఆర్కి అమెరికాకి ఎప్పుడు ప్రాబ్లమే. ఇప్పుడు వాళ్ళు డీప్ స్టేట్ వాళ్ళు ఎంత దారుణం అంటే, ఇప్పుడు అమెరికా ఏమని చెప్తుందండి అందరికీ, మేము టెర్రరిస్టులకి ఎగెన్స్ట్ అని చెప్తారు. ఇప్పుడు మన సిరియా మీద బాంబింగ్ చేశారు, అక్కడ టెర్రరిస్టులు ఉన్నారని. మరి నీకు అంత టెర్రరిస్టుల మీద మమకారం ఉన్నప్పుడు పాకిస్తాన్లో మనం ఒక 40 సార్లు 30 సార్లు విత్ ప్రూఫ్, ఫోటోలు, అడ్రస్లతో సహా చెప్పాం ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారు, ఎన్నిసార్లు ఇండియా మీద చేశారు. దాని మీద ఎందుకంటే యాక్షన్ తీసుకోడు? ఎందుకు యాక్షన్ తీసుకోడు అంటే పాకిస్తాన్ అక్కడికి అవసరం. ఈ సౌత్ ఏషియా కంట్రీల్లో ఇక్కడ చైనాని అడ్డుకోవాలన్నా, ఇండియాని అడ్డుకోవాలన్నా, రష్యా ఆడికి బేస్లు కావాలి. ఇప్పుడు వాడికి 84 సంవేర్ 84-85 కంట్రీస్లో వాడికి 750 మిలిటరీ బేసెస్ ఉన్నాయండి. అంటే ప్రపంచంలో కువైట్ అంటే మన ఆ కంట్రీస్ నుంచి మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. ఏంటంటే అది మొత్తం వరల్డ్ని కంట్రోల్ చేయాలి. ఎక్కడ యుద్ధం వచ్చినా అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్ ఫీల్డ్ నుంచి అటాక్ చేస్తారు. దట్ ఈస్ దర్ పాలసీ. ఇప్పుడు దాంట్లో జార్జ్ సారోస్ అని ఒకడు ఉన్నాడు, ఆడు మల్టీ బిలియనర్. అతనికి ఏంటంటే ఫండ్స్ పెట్టుకుంటాడు. తర్వాత ఎన్జిఓస్ ఉంటారంటే మొత్తం మన దేశంలో, భారతదేశంలో ఉన్న ఎన్జిఓలు, అది క్రిస్టియానిటీ పేరు మీద కావచ్చు, లేకపోతే ఇంకోటి దాని మీద ఒకటి పేరుకి ఎన్జిఓ అంటే అది ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అని చెప్పి ఒకటి పెట్టుకున్నాడండి అతను. తర్వాత గ్లోబల్ అని ఏదో పెట్టాడు. దీనివల్ల కొన్ని అంటే మనకి గవర్నమెంట్కి దొరకకుండా ఏం చేస్తారంటే ఎన్జిఓస్కి పేద ప్రజలకు చదువు కోసం ఇస్తున్నాం, లేకపోతే ఇంకో దానికి ఇస్తున్నారు. ఆ ఫండ్స్ అన్నీ ఇక్కడ పంపిస్తారండి. ఈ ఫండ్స్ వీళ్ళు దేనికి వాడతారంటే అక్కడ అమెరికా చెప్పినట్టు, జార్జ్ సోరోస్ చెప్పినట్టు వింటారు. ఇండియాలో ప్రశాంతత ఉండకూడదు, ఇండియా మన మాట వినాలా. ఇప్పుడు దానికి ఉదాహరణ ఏంటంటే లాస్ట్ టైం మోడీ గారి టైంలో మీకు రైతులు జరిగింది గజియాబాద్, ఎంత బీభత్సం. కంప్లీట్ ఫండింగ్ అంతా అక్కడి నుంచి వచ్చిందండి, జార్జ్ సోరోస్ నుంచి, డీప్ స్టేట్ నుంచి వచ్చింది.
ఎందుకంటే ఫస్ట్ టైం 2014లో ఆయన్ని రాకూడదు అనుకున్నారు, వచ్చాడు. 2019లో మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఇవన్నీ మొదలెట్టారు. మళ్ళీ 2024లోనే చేశారు. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, పాకిస్తాన్తో ఒక చిన్న ప్రాబ్లం, టెర్రరిస్టులు పంపించేసి బేభత్సం చేసేస్తారు ఇక్కడ. ఓకే. ఈ డీప్ స్టేట్కి ఏంటంటే ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండేవద్దండి. ఆడు మాట విన్నామా, ఇప్పుడు చూడండి 1971 వార్లో మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు వాడు మొత్తం ఫ్లీటు మొత్తం షిప్లన్నీ వేసుకొచ్చేసాడండి. ఏది ఇండియాని, అంటే పాకిస్తాన్కి హెల్ప్గా. కానీ మనకి రష్యా సబ్మెరీన్స్ వచ్చి అక్కడ ఎప్పుడైతే మన దగ్గర నిలబడ్డాయో భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ఈ సపోర్టెడ్ పాకిస్తాన్. 1971 నుంచి మనకు సపోర్ట్ చేస్తున్నాడు, రైట్. మన కార్గిల్ వార్లో మనం జీపీఎస్ అడిగాం, ఆడు ఇవ్వాల జీపీ, ఎందుకంటే వాళ్ళు పైన టైగర్ హిల్స్లో పైన ఉన్నారు వాళ్ళు. మనకి పైకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మనకి అప్పుడు ఇంత మోడర్న్ ఎక్విప్మెంట్ లేదు మన ఇండియాలో. అది అడిగితే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఇచ్చాడంటే ప్రాబ్లం అవుతుంది. తర్వాత 1971 బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ఇందిరాగాంధీ కొన్నిసార్లు తెలివిగా చేసిన, మూర్ఖంగా ఏంటంటే తెలివి తక్కువగా మనకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. ఇప్పుడు నెహ్రూ గారి టైం నుంచి అది ప్రాబ్లంలో ఉంది. ప్రపంచంలో 90,000 మంది సైనికులు మనం పట్టుకున్నాం. సిమిలా అగ్రిమెంట్ అని చెప్పేసి బుట్టోతో చేసాం. నీ 90,000 మందిని నువ్వు పిఓకే మా ఆక్యుపైడ్ కాశ్మీర్ వదిలేస్తే ఇస్తానని ఎందుకనలా? నో అక్కడ మళ్ళీ అమెరికా ఇన్వాల్వ్ అయిపోద్దండి. అసలు పాకిస్తాన్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలన్నారు. ఇదొకటి అయిపోయిందా, మన పక్క పొరుగున్న దేశం. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ 20 సంవత్సరాలు పోరాడిందండి. అక్కడ అది ఉంది, ఇది ఉంది, మాకు టవర్స్ని పేల్చేశాడు ఒసామా బిన్ లాడెన్, మొత్తం టెర్రరిస్టులంతా ఆ కంట్రీలు. 20 సంవత్సరాలు పోరాడి ఏం పీకాడండి? పోతూ కొన్ని వేలు ట్రక్లు, కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల వెపన్స్ ఫ్లైట్లో వదిలిపెట్టి పారిపోయాడు. ఫైనల్గా ఈ కుడ్ నాట్ అచీవ్ ఎనీథింగ్. 2 అయిపోయినాయా? 3వది లిబియా, గడాఫీ అని ఉండేవాడు అండి, జనరల్ గడాఫీ అని. ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఏంటంటే అక్కడ ఆయిల్ అండి, మెయిన్ ఆయిల్. వాళ్ళకి ఇది మనకు కావాలి, ఆడు మన మాట వింటలేదంటే ఏం చేస్తారంటే ఆ దేశంలో అన్రెస్ట్ తీసుకొస్తారండి. అన్రెస్ట్ అంటే పబ్లిక్లో రివోల్ట్ తీసుకొస్తారు. అక్కడ రిజ్యూమ్ మార్చేస్తారు, ఇంకొక నాయకుడిని తీసుకొస్తారు. ఏ నాయకుడిని తీసుకొస్తారంటే అమెరికా చెప్పిన మాట వినేటట్టు అయితే ఓకే, లేదంటే వాళ్ళు లేపేస్తారు. లేపేయటమే దాంట్లో ఎటువంటి. గడాఫీని పాపం ప్రజలతో కొట్టించి లేపేశారు. ఇంకా దానికన్నా ముందు ఇరాక్ వెళ్ళారు అనుకోండి, అక్కడ సద్దాం హుస్సేన్ ఉండేవాడు. ఆ సద్దాం హుస్సేన్ ఉన్నప్పుడు ఏమైందండి, వాళ్ళకి ఆయిల్ కావాలి. గడాఫీ కానీ సద్దాం హుస్సేన్ కానీ వీడు చెప్పిన టర్మ్స్కి ఒప్పుకోవాలి. ఆయిల్ వాళ్ళంతా వాళ్ళకి మాకు ఇంత ఇవ్వాలి ఆయిల్ ఇది అని చెప్తే వాడు వినిపించుకోవాలి. అవటానికి వాళ్ళిద్దరూ ఇతని వల్లే పెద్దవాళ్ళు అయినా కొంతకాలం అయ్యేటప్పటికి డెఫినెట్గా వ్యతిరేకత వస్తుందండి. ఆయన లేపేశారు. చివరికి ఏంటంటే అటామిక్ బాంబ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని చెప్పి మొత్తం మిలిటరీని వెళ్ళిపోయి వాడిని పట్టుకుని ఆయన ఊరేంచి చంపేశారు. ఎన్ని దేశాలు, మీ దేశాలు వరుసపెట్టి చెప్తే అట్లాగా. తర్వాత నిన్న కాక మొన్న వెనిజులా ఒక ప్రెసిడెంట్ని ప్యాలెస్లోకి వెళ్ళి తీసుకుని వెళ్ళిపోయి, ఏం లేదని అక్కడ ఆయిల్ కావాలి వాళ్ళకి. ఆడు వెనిజులా వాడు ఏంటంటే ఈ మధ్యన చైనాతో ఎక్కువ ఆయిల్ చేసుకుంటున్నాడు. ఇతనికి ఏంటంటే ఇతను ఆధిపత్యం పోతుందని భయపడి ఆ వెనిజులాని లేపేశారు. ఇప్పుడు యుఎన్ఓ అంటే యుఎన్సిఎస్సి అంటారు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, అతనే ఫండింగు. తర్వాత WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అతనే ఫండింగు. ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ మేజర్ అమౌంట్ 50% అతనే ఇస్తాడండి. కాబట్టి ఎప్పుడన్నా ఇంటర్నేషనల్ మీటింగ్ జరిగినప్పుడు, ఓటింగ్ వచ్చినప్పుడు ఆఖరికి యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ ఏదన్నా కానివ్వండి వాడు చెప్పిందే వింటారు. ఇప్పుడు ఇండియా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చింది, పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో కదండి బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని, వినలా. ఆడు ఒప్పుకోడు. నో ఇండియన్స్ అలాగే అంటారు, నువ్వు వాడిని గ్రే లిస్ట్లో పెట్టదు, బ్లాక్ లిస్ట్లో పెట్టదు. మరి అక్కడ టెర్రరిస్టులు ఉన్నారు కదా, అదే తనకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం అది ప్రపంచం నాశనం అయిపోయింది అంటాడు. ఇదంతా ఏంటంటే ఇప్పుడు జార్జ్ సోరస్ అతను మొన్నే ఓపెన్గా చెప్పాడు, ఏమైనా సరే ఈ మోడీని పడగొడతానని చెప్పేసి. ఏమవుతుందంటే అక్కడతో ఆగట్లా. ఈ ఎన్జిఓస్ ఈ మధ్యన మోడీ వచ్చేసి మొత్తం కంట్రోల్ చేసేసాడు ఫండ్ అంతా. మేజర్ ఏంటంటే మనకి 2 ప్రాబ్లమ్స్ అండి. ఒకటి ఏంటంటే హిందీలో ఒక ప్రవోబ్ ఉందంటే, కిలేకే దర్వాజా అందర్ సే హీ కుల్తా హై. ఒక కోట యొక్క మెయిన్ సింహద్వారం లోపల నుంచే తెరవబడుతుంది, బయట నుంచి తెరవడానికి ఉండదు, బోల్ట్ ఉండదండి బయట. అంటే లోపల నుంచి ఎవరు తీస్తాడు? ఆ రాజుగారు ఒక సైనికుడో లేదా సేనాధిపతో ఎవడో దీనికి
కక్కుర్తి పడితేనే తీస్తాడు. ఇండియా కూడా అదే పరిస్థితి అండి. మనకి బయట శత్రువులు చాలా తక్కువ సార్ మనకి. ఓకే. ఈ ఎవరైతే ఇది సూడో సెక్యులర్స్ అంటారో, ఒక హిందూ చనిపోతే ఒక్కడు కూడా మాట్లాడండి. ఒక్కడ కూడా ఈ సూడో సెక్యులర్ కానీ, ఈ ఎన్జిఓస్ ఉన్నారు కానీ, వాళ్ళు కానీ, ఈ ఏదేదో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఒక్కరు మాట్లాడరండి పాపం. ఒక ముస్లింకి ఏదైనా అయితే మాత్రం మొత్తం అందరూ వచ్చేస్తారు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారంటే దే ఆర్ పెయిడ్ సర్వెంట్స్. వాళ్ళందరికీ డబ్బు జార్జ్ సోరస్, అటు అమెరికన్ డీప్ స్టేట్ డబ్బు ఫండింగ్ ఇస్తున్నాడు. మీరు ఇలాగే చెయ్యండి. ఇంకెక్కడ దాకా అంటే ఘోరాతి ఘోరం ఏంటంటే, ఇందిరాగాంధీ గారి టైం నుంచి మన మోడీ గారు వచ్చేంత వరకు 65 ఏళ్ళు, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను చెప్పేది ప్రూఫ్తో సహా ఇస్తాం కావాలంటే, మన ఎమ్మెల్యే మన ఎంపీలు, ఇండియాలో ఉన్న ఎంపీలు అందరూ కూడా దే ఆర్ పేడ్ ఎవ్రీ మంత్ బై అమెరికా ఆర్ రష్యా ఆర్ సమ్ అదర్ కంట్రీ. ఇక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే. ఎంపీలండి, ఎంపీలు చేయటం అనేది ఇంకా అంతకన్నా ఘోరాతి ఘోరమైన, ఎంపీలే ఇంకా దేశద్రోహం అతనికి తలబెడితే ఎవడేం చేయగలడండి. అందుకే ఏంటంటే బయట శత్రువుల కన్నా లోపల శత్రువులే మనకి ఎక్కువ. తర్వాత ఆల్ ఎన్జిఓస్ ఇక్కడ భారతదేశంలో అనేది అందరూ కాదండి, మళ్ళీ అందరూ దయచేసి తప్పుగా అర్థం చేసుకో, మ్యాక్సిమం వాళ్ళకి మొత్తం ఫండ్స్ వచ్చేస్తాయండి, కోటాను కోట్లు. తర్వాత ఎట్లాగైతే ఇప్పుడు ముస్లిం మదర్సాస్కి వీటికి ఫండ్ ఎట్లాగ వస్తుందో, ఆ క్రిస్టియన్ వాటికి కూడా అలాగే వస్తాయి. తర్వాత ఏంటంటే చాలా ఇప్పుడు సినిమా ఆర్టిస్టు ఎందుకో గ్లామర్ అంటే ప్రభావితం చేయగలుగుతాడు, అతను గ్లామర్ బట్టి చేయగలుగుతాడు ఇన్ఫ్లుయెన్స్. భారతదేశంలో మామూలు ప్రజలు బాగా ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యేది ఏంటంటే పేపర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చాలా పవర్ఫుల్ కదండి. ఇప్పుడు నేను చేయకపోయినా నేను ఇలా చేశానని మీరు చూపెడితే ఎన్ని లక్షల మంది చూస్తారు, నిజం అనుకుంటారుగా. దాని రాటిఫికేషన్ ఎక్కడిస్తారు, పేపర్లో ఎక్కడో చివరిని పొరపాటు అయింది క్షమించండి అంటాడు, అయిపోయి ఆడి జీవితం పోయినట్టే. ఇంకా అర్థమైందా. భారతదేశంలో నేను సంస్థల పేర్లు చెప్పను, నాకు అందరు విలేకరుల లిస్టు నా దగ్గర ఉంది, చెప్పకూడదు ఎందుకంటే అది భావ్యం కదా కెమెరా ముందు చెప్పటం. ఆల్ ఆర్ పేడ్. ఇండియాలో టాప్ ఇంగ్లీష్ ఛానల్స్, హిందీ ఛానల్స్ ఎన్ని ఉన్నాయో దాంట్లో 75% ఆల్ ఆర్ వాళ్ళకి కోటాను కోట్ల రూపాయలు వచ్చేస్తాయండి, ఎవ్రీ మంత్ వచ్చేస్తాయి. ఇక మోడీ గారు ఇలా మాట్లాడుతున్నాడు, మోడీ ఇలా మాట్లాడుతున్నాడు, వ్యతిరేకంగా ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో ఏముంటుంది, కానీ జరిగే నష్టం జరిగిపోతుంది కదా. మెయిన్ అండి పేపర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా సరే అందరూ కాదండి, మన తెలుగు మన సౌత్లో అంత లేదండి ఇది, ఈ ప్రభావం అంత లేదండి, నిజంగా చెప్తున్నాను. మనకు అంత గోల లేదు. నార్త్ ఇండియాలో మాత్రం అంటే నేషనల్ పేపర్స్ చెప్తున్నాం మీకు, నేషనల్ పేపర్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఉన్న లీడింగ్లో 5-6 4 మాత్రం డబ్బే. దే ఆర్ సర్వైవింగ్ ఆన్ దట్, సర్వైవ్ అయ్యేదే దాని మీద. ఈ జార్జ్ సోరస్, ఈ డీప్ స్టేట్లు ఇచ్చే డబ్బు మీద వాళ్ళు బతుకుతున్నారండి. ఇదన్నీ ఎప్పుడు కంట్రోల్ అయ్యిందండి, మోడీ వచ్చినప్పుడు కంట్రోల్ అయింది. ఇవన్నీ మోడీ ఒకటి నరుక్కుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఇవాళ ప్రపంచంలో అంత కింగ్ లాంటి చక్రవర్తి లాంటి అమెరికాని, దాని అమెరికా చరిత్ర ఎంత 300 సంవత్సరాల లోపు, 300. దాన్ని ఇంతవరకు వ్యతిరేకించిన మగాడు ఇంతవరకు భూమి మీద పొట్ల ఒక్క మోడీ వచ్చి. అంటే మీరు ఏమనుకోవచ్చు అంటే నేను బీజేపీ కాబట్టి మాట్లాడుతున్నాను, నో, మీరు తీసుకోండి, ఎకనామిక్స్ తీసుకోండి, దేంట్లోనే తీసుకోండి. ఈవేళ ఆగస్టులో మనకి 25% టారిఫ్ అన్నాడు, తర్వాత 50% అన్నాడు, తర్వాత పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపాను అన్నాడు. 37 సార్లు అబద్ధం ఆడేటండి మోడీ. ఒక్క మాట మాట్లాడలే, సైలెంట్, ఏం మాట్లాడలే. సరే అనుకొని ఆడ ఆపాడు, నిజం కూడా అందరికీ తెలిసింది. కానీ కింద సెక్రటరీస్ వాళ్ళు మాట్లాడారు, అది వేరే విషయం. తర్వాత 50% అన్నాడు. తర్వాత మన షాంఘాయికి దానికి వెళ్ళాడు మీటింగ్కి. అక్కడి నుంచి అతను పిలిపించి నాకు రావాలి అర్జెంటుగా, నేను రానన్నాడు మోడీ. అదొక అహం అయిపోయింది. తర్వాత అతను ఫోన్ రమ్మంటే రావట్లేదు, ఫోన్ ఎత్తట్లేదని అతనికి వచ్చింది. ఇక మాట్లాడితే డెడ్ ఎకానమీ అన్నాడు ఇండియాని, ఎందుకు పనికిరా, చచ్చిపోయిన దేశం అది, చచ్చిపోయిన ఎకానమీ అన్నాడు. ఎన్ని మాటలు అంటేనండి, ఎన్ని ఇన్సల్ట్ చేశాడంటే. ఇప్పుడు మనందరం ఏం ఆలోచించాలంటేనండి, ఒక భారత ప్రధాని ఇన్సల్ట్ జరుగుతుంటే దేశాన్ని ఇన్సల్ట్ చేసినట్టండి. ఓకే, అది మన పార్టీ కాకపోవచ్చు, అదే మోడీ మన పార్టీ కాకపోవచ్చు, బట్ ఈజ్ రిప్రజెంటింగ్ ఇండియా కదా. అది ఎవ్వరికీ లేదండి. ఇప్పుడు ఉన్న నాయకులు అందరూ కూడా
అది అసలు అది ఫాలో అవ్వట్లేదండి. ఇప్పుడు ఆ యుద్ధం మీకు బ్లూంబర్గ్ అనే ఒక పత్రిక ఉంది, ఓకే. ఇది మన అమెరికా, చాలా లీడింగ్ అది. అసలు పాకిస్తాన్ని తుక్కు చేసేసారు ఇండియా అన్నాడు. కానీ ఇండియాలో ఉన్న నాయకులు అందరూ కూడా నువ్వు మాకు చెప్పట్లేదు, మన ఫ్లైట్ పడిపోయిందంట కదా, అది అక్కడ విజువల్గా చూపెడుతున్నాడు, 9 ఎయిర్ఫీల్డ్ పడగొట్టేశాడు, ఇన్ని చేసినా నమ్మట్లా. బట్ వాళ్ళు నమ్ముతున్నారు, బయట వాళ్ళు నమ్ముతున్నారు. ఇవాళ చూడండి ఎకనామికల్గా ఈ ఎప్పుడైతే మన యూరోపియన్ యూనియన్ మీద కూడా ఆంక్షలు పెట్టడం, ఈజ్ ఏ లూనటిక్ పర్సన్ అండి. అటు మతి స్థిమితం లేని నాయకుడు. ప్రపంచంలో ఇటువంటి మతి స్థిమితం లేనివాడు ఎప్పుడు రాలా. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నేను మొన్నే చదివాను, అమెరికన్స్ కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. అమెరికన్స్ వ్యతిరేకంగా ఉన్నారు. మొన్న ఒకటి చదివా, 28 సైకాట్రిస్టులు ఈడు సెకండ్ టైం ప్రెసిడెంట్ అవ్వక ముందు ఈజ్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని ఇచ్చారండి వాళ్ళు. అన్ఫిట్, చాలా ప్రమాదం ఇతను దేశానికి అన్నారు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఎంత విశ్వ ప్రయత్నం చేశాడు మోడీ. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 6 నెలలు సరే మొత్తం ఇంపోర్ట్స్ అన్నీ ఆపేశాడు కదా, మన వస్తువులన్నీ తీసుకోవటం మానేశాడు అండి. ఏమైంది? దానికి ఆల్రెడీ ఆల్టర్నేటివ్ రూట్లో మోడీ నష్టం లేకుండా అన్ని కంట్రీస్ తోటి మనకు ఉన్న స్నేహంతో అన్ని కంట్రీస్ పంపించేశాడు. నష్టం లేదుగా. ఆడ మనం దెబ్బ కొడదాం అనుకుంటే ఈయన కాపాడాడు. దాంతో ఉడికిపోయి ఎప్పుడైతే మనం వీళ్ళతోటి అగ్రిమెంట్ చేసాం, యూరోప్ యూనియన్ అంతా ఆళ్ళ మనుషులు అండి, 27 మంది ఆళ్ళ మనుషులు. ప్రెసిడెంట్ని చైర్మన్లు వచ్చి మనతో సంతకాలు ఎప్పుడైతే ఫ్రీ ట్రేడ్ కింద పెట్టుకున్నారో ఆయన సరెండర్ అయిపోయాడు. బాబు ఇంకెలా పెట్టుకుంటే నేను ఇండియాతోటి మనకి, ఎందుకంటే ఇండియా లేకపోతే అక్కడ చాలా ప్రమాదం. రైస్ దొరకదు ఏంటి, చాలా చాలా గూడ్స్, చాలా సూపర్ మార్కెట్లు మూసేశారండి ఇండియా నుంచి గూడ్స్ వెళ్ళకపోవటం వల్ల. నేను మోడీ ఒకటి అన్నాడు, ఓకే ఇట్స్ ఆల్ రైట్, నువ్వు వేసుకో, నువ్వు ఇక్కడ కాబట్టి ఇంకో చోట అమ్ముకుంటా అన్నాడు. అటువంటి నాయకుడు ఉండాలండి మనకి. అది ఇవాళ ఏమైంది, అమెరికా ఫస్ట్ టైం కాళ్ళ బేరానికి వచ్చాడండి. ఫస్ట్ టైం మనం చెప్పిన అగ్రిమెంట్ అతనేంటంటే అగ్రికల్చర్ ఫీడింగ్, ఆవులకి గేదెలకి వేసే మేత ఉంటుంది కదా, అది తీసుకోమని అంటాడండి. అది ఏంటంటే బయోటిక్ ఏదో అంటారు దాన్ని, జెనెటిక్ ఏదో, అదేంటంటే వాళ్ళు మాంసం అది కలిపి అట్లకి ఫీడింగ్ చేస్తారు. అట్లకి మాంసంతో కూడుకున్నటువంటి పదార్థాలు కలిపి అట్లకి పశువులకు పెడతారు. దాని మీద వచ్చిన ప్రోడక్ట్ మిల్క్ మనం తీసుకోమంటాడు. మనకేంటంటే సాంప్రదాయం ఏంటంటే మనం ఆవులకి నాన్ వెజ్ అది మనకు అలవాట్లేదండి. అది ఇప్పటికీ స్టాండ్ అయ్యాడు, ఇప్పుడు కూడా అదే జరిగింది. నువ్వేమన్నా చేసుకో, నేను మాత్రం అగ్రిమెంట్ చేయను, నువ్వు ఎన్నన్నా చెప్పు, నేను కొన్నాను తిన్నాడు. అలాగే నిలబడ్డాడు. దానికి అతను కోపం వచ్చేసి అయినా జరిగింది. ఇవాళ అతను నెంబర్ 1 ఇవాళ దేశాన్ని కాపాడి. మొత్తం అండి వీళ్ళు ఎవరు చాలా మాట్లాడరు కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ వెళ్ళి మీరు మ్యాగజైన్ చదవండి. మోడీ ఈజ్ ద విశ్వగురు అంటే అతనితోటి 300 సంవత్సరాలు 250 సంవత్సరాలు స్నేహంతో చేసినటువంటి యూరోప్ యూనియన్ను నువ్వు వద్దురా, నీతోటి మేము పడలేము, నీతోటి మేము నాశనం అయిపోతున్నావు, మాకు ఇండియా దిక్కు అని చెప్పి ఇండియాకి వచ్చి సంతకం పెట్టుకున్నారు కదండి. వాళ్ళు మనం ఏం అడగలేదు కదా రమ్మని చెప్పి. దట్ ఈజ్ మోడీ. అటువంటి నాయకుడు కాదు. ఏ కులం అయితే మనకేంటండి, ఏ మతం అయితే. ఇప్పుడు అబ్దుల్ కలాం ఉన్నాడండి, అబ్దుల్ కలాం కన్నా గొప్పడు ప్రపంచంలో సైంటిస్ట్ ఉన్నాడండి, అతను ప్రెసిడెంట్ చేయలేదా? ఇది ఏంటంటే పిచ్చి మాటలు అండి. ఇది ఏంటంటే మీకు లాస్ట్ ఒక మాట చెప్పేస్తాను. ఏ లైట్ నెవర్ స్పీక్స్, ఏ ల్యాంప్ నెవర్ స్పీక్స్. ల్యాంప్ అంటే తెలుసు కదా, ఇట్ విల్ ఇంట్రడ్యూస్ ఇట్ సెల్ఫ్ బై ఇట్స్ లైట్. సరే ఇక్కడ దీపం ఉందరా అని ఎప్పుడు తెలుస్తుంది మీకు? దీపం అని ఆ వెలుతురు వచ్చినప్పుడే తెలుస్తుందండి. అచీవర్స్ నెవర్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్. ఎవరైతే సాధించారో జీవితంలో, వాళ్ళు అనుకున్నది సాధించారో, దే నెవర్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్. నేను మోడీని, నేను అనరు. దేర్ అచీవ్మెంట్స్ విల్ స్పీక్. వాళ్ళు సాధించిన ఘనకార్యాలు వాళ్ళు ఎవరో చెప్తుంది మనకి. దిస్ ఈస్ ద స్లోగన్. ఇది దట్ ఈజ్ మోడీ. ఆయన ఏం మాట్లాడలేదు, ఒక లైట్ లాగా, ఒక అచీవర్ లాగా. ఆయన అచీవర్గా నేను సాధించాను అంటలా, ఆయన అచీవ్మెంట్సే ఆయన సాధించింది చెప్తుంది. ఇది ప్రపంచం గుర్తించి 28 దేశాలు బాబు మన కాళ్ళు పట్టుకుని మనతో అగ్రిమెంట్ చేస్తే ఇంకా అక్కడ ఇదైపోయింది అదే వాట్ నాన్ సెన్స్ దీస్ పీపుల్. ఇది పోవాలండి, ఇది భారతదేశం ఇది పోవాలి. నెక్స్ట్ ఏంటంటే కరప్షన్ పోవాలండి. ఈ
ఎన్ని వేల చరిత్ర 10,000 అంటే ప్రపంచం బట్టలు కట్టుకోవడం తెలియని రోజుల్లో మన పట్టు వస్త్రాలు కట్టినటువంటి ఈ దేశం, శ్రీకృష్ణదేవరాయల్లో మన వజ్రాలు రాసులు పోసి అమ్మినటువంటి దేశం ఇవాళ అడుగు తినే పరిస్థితికి వచ్చింది. ఈ 70 సంవత్సరాల్లో వీళ్ళు ఇంకా చాలా ఏంటంటే డిఫెన్స్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ 70 సంవత్సరాల నుంచి మనం ఎవరు ఏం చెప్పినా కూడా మనం ఏంటంటే ఎస్ బాస్ అనేవాళ్ళం అండి. యుద్ధం వచ్చినా ఏమొచ్చినా యుద్ధానికి మనకి ఏమన్నా కావాలంటే వాళ్ళు మనకి టైంకి ఇచ్చేవారు కాదు. ఇది ఎప్పుడు అడుక్కోవటమే. ఏ రోజున ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదండి. దానివల్ల ఎంత నష్టపోయాం, ఎన్ని యుద్ధాలు గెలిచి కూడా ఓడిపోయినట్టు అయిపోయిందండి. మోడీ వచ్చిన తర్వాత మేడ్ ఇన్ ఇండియా అన్నాడు. ఈ రోజునండి భారతదేశంలో మొన్న దీనికి చాలా దేశాలకి మన వెపన్స్ అమ్ముతున్నామండి. ఇవాళ 23,000 కోట్ల రూపాయలు మనం ఎక్స్పోర్ట్ చేసామండి. ఇండోనేషియాకి ఏమో ఇది బ్రహ్మోస్ ఇచ్చాం. బ్రహ్మోస్ ఇండిజినియస్ అండి మన, అంటే రష్యాది కొద్దిగా పార్ట్ ఉంది దాంట్లో. మరి ఇంత సక్సెస్ చేసామంటే సెల్ఫ్ మేడ్ అండి. మనంతా యుద్ధం వచ్చినప్పుడు ఇంకోళ్ళ మీద ఆధారపడకూడదండి. 1971 వార్లు ఏమైందండి? 71 వార్లే వాళ్ళ మీద ఆధారపడ్డాం కాబట్టి మనం ఆ పరిస్థితి వచ్చింది కదా. ఈ రోజున ఆ పరిస్థితి లేదండి. ఆర్మేనియాకి మన ఆకాష్ని తర్వాత పినాక ఇచ్చారండి, దుమ్ము లేపేశారు వాళ్ళు. ఇవాళ ఫ్రాన్స్ కూడా అడుగుతున్నాడు, మాకు అవి కావాలండి, మాకు మీరు పంపించండి. అంటే ఏ స్టేజ్ నుంచి ఎక్కడికి వెళ్ళాం, అడుగు తినే స్టేజ్ నుంచి ఇవ్వడానికి వచ్చాం. అంటే సెల్ఫ్ మేడ్ ఉండాలండి మనం అన్నీ. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటేనంటే అమెరికా F-35 అది కొనండి అన్నాడు. నేను కొన్నాడు, నాకు అవసరం లేదు. ఎంత దుర్మార్గం అంటేనంటే వాళ్ళు ఆ F-35 ఫ్లైట్స్ వాళ్ళు బాగున్నా బాగా లేకపోయినా భయపెట్టేసి అమ్మేస్తారండి. వాళ్ళు అమెరికన్ ఎకానమీ రెండిట్ల మీద ఆధారపడిందండి. ఒకటి ఏంటంటే వాళ్ళ ఎకానమీ అంతా కూడా యుద్ధాలు జరగాలండి. మొత్తం ప్రపంచంలో శాంతంగా ఎక్కడ ఉండకూడదు. ఎక్కడ ఒకటి యుద్ధం జరుగుతుంటే ఈ వెపన్స్ తీసుకెళ్ళి అమ్మేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ ద బేసిక్ పాలసీ ఆఫ్ అమెరికా. కొనమన్నాం. నో, వద్ద అవసరం లేదు. ఎందుకు కొనమన్నాం అంటే దాంట్లో సోర్స్ కోడ్ అని అంటారు. మొత్తం అంతా బాగుంటుంది కానీ ఏమవుతుందంటే సోర్స్ కోడ్ అని మేజర్ చిప్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ మనకి F-35 ఇచ్చాడు, మనం పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తున్నాం అనుకోండి, ఆ సోర్స్ కోడ్ ఆపేస్తాడు. ఆపరేటింగ్ వాళ్ళు అన్నీ మన చేతిలో ఉంటాయి. ఇంజిన్ స్టార్ట్ అవ్వదండి. నేను కొన్నాడు, నాకు అవసరం లేదు, ఐ వోంట్ యాక్సెప్ట్. అన్నీ సెల్ఫ్ మేడ్ ప్యాటెంట్. అప్పుడు ఏంటంటే ఈ మినిస్టర్లు నెహ్రూ గారి టైంలో, ఇందిరాగాంధీ టైంలో, ఎవరి టైంలో అయినా సరే, కాంగ్రెస్ టైంలో ఎంతమంది ఇండియాలో తయారు చేస్తామంటే నో, వద్దు, మనకు వద్దు. ఎందుకు? అమెరికా అమ్ముతుంది, చెకోస్లోవేకియా అమ్ముతుంది, వాళ్ళు అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారంటే సూట్ కేసులు అండి. అదే ప్యాటెంట్ టైమ్స్ కొందాం, ఆడొక 50 కోట్లు ఎంత ఇస్తాడు, 3 తరాలు ఏ రోజుని తయారు చేయలేదండి. ఇప్పుడు రఫేల్ ఉంది, కుంభకోణం. అవును, అది అప్పుడు ఆ గవర్నమెంట్దేనా? కుంభకోణం కాదండి. రఫేల్ ముందు డీల్ చేసింది వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే. వాళ్ళు ఏదో డీల్ చేసుకున్నారు, అది అవలా. ఇతను వచ్చిన తర్వాత బేరాలు ఆడాడు. ఏం బేరాలు ఆడాడంటే మీడియేటర్స్ ఉండరు. మీకు అర్థమైంది? నో మీడియేటర్స్, నో కమిషన్. దిస్ ఈస్ బీజేపీ ప్రభుత్వం, మోడీ. గవర్నమెంట్ టు గవర్నమెంట్. లేదండి ఒక ఫ్లైట్ ₹1,00,00,000 నేను కొన్నాం. ఎందుకంటే నాకు మీడియేటర్ లేడు. మీడియేటర్ మరి కొన్ని కోట్లు తీసుకుంటారు కదా, నాకు 70 లక్షలకి ఇస్తే నేను తీసుకుంటా. సచినట్టు ఇచ్చారు. దట్ ఈజ్ మోడీ. ఎందుకు? ఇప్పుడు ఒకటేనండి, ఈ 14 సంవత్సరాల్లో ఎక్కడన్నా మోడీ వచ్చినప్పుడు 2014 ఇప్పుడు 11 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక మినిస్టర్ లంచం తీసుకున్నాడని ఎక్కడన్నా వచ్చిందండి? రాలేదుగా. ఇక్కడ లంచం లేకపోయేటప్పటికీ, లంచగొండితనం లేకపోయేటప్పటికి డెవలప్ అయిందండి. ఇండియా ఆటోమేటిక్గా డెవలప్ అయిపోయింది.